గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసమర్థ పాలన వల్లే రాష్ట్రం నాశనమైంది. శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామన్న బాబు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్పై రేవంత్ కీలక ఆదేశాలు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచన. ఎమ్మెల్యేలు పార్టీ మారినా మాకు నష్టం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదన్న హరీష్ రావు. పుతిన్తో ప్రధాని మోదీ భేటీ. ఉగ్రవాద సమస్యపై చర్చ. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 391, నిఫ్టీ 112 పాయింట్లు లాభం. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే 2024 నుంచి 25 సంవత్సరానికి గాను 5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ విడుదల చేసింది. అందులో 3.75 లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు కేటాయించారు. 1.65 లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళికను రూపొందించారు. వ్యవసాయ రంగానికి 2.64 లక్షల కోట్ల రుణాలు ఇవ్వడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇది గతంలో కంటే 14% ఎక్కువని అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులకు 32,600 కోట్ల రుణాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, సాగులో యాంత్రీకరణ, మౌలిక వసతులకు రుణాల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమండ్రి లాలా చెరువు స్టాక్ పాయింట్ వద్ద నుండి ఇసుక ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తే తమ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. గతంలో ఇసుక లభ్యత లేనందున సామాన్యుడు ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం. రాబోయే రోజుల్లో దీన్ని మరింత పదునుపరిచి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా ఈ పాలసీని కూడా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి పాలసీగా రూపొందించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధానంలో ఇసుకని సప్లై చేయాలనేటువంటి అభిమతం ముఖ్యమంత్రి గారిది. దాన్ని 100% మేము అందరం కలిసి సజావుగా సాగే విధంగా కృషి చేస్తాం. మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగం ఊపందుకుంది అని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీనిపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలను హేళన చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఇప్పుడిప్పుడే ఈ పాలసీ అమల్లోకి వచ్చిందని, దశల వారీగా ప్రజలకు చేరువవుతుందని అన్నారు. ఉచిత పాలసీ తేడం మాకు చాలా ఆనందంగా ఉంది. గాజువాక నియోజకవర్గంలో సుమారు 90,000 టన్నులు మెట్రిక్ టన్నులు శాండ్ నిల్వ మా నియోజకవర్గంలో ఉంది. దాన్ని అన్యక్రాంతం కాకుండా, దోపిడీకి గురి కాకుండా ఉండాలని చెప్పేసి నేను గెలిచిన వెంటనే అది ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి దృష్టిలో తీసుకొచ్చి దాన్ని కాపాడడం జరిగింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకుల యొక్క ఆలోచన ఏంటంటే ఉచితంగా ఇసుక సప్లై చేయాలి, అది బీదవాడికి అందాలని చెప్పేసి మరి దాన్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు టన్నుకి 1,387 రూపాయలు పెట్టినట్టున్నారు, 85 రూపాయలు. మరి దానికి ఇంతవరకు ఎవరు కూడా ఆ రేటుకి రాలేదని ఒక విషయం మా దృష్టికి వచ్చింది. కనుక ఇది మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, మా నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని ఇంకా సరసమైన ధర వచ్చేటట్టుగా మేము చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇసుక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విస్తృత అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధిప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. ఇక్కడ అవకాశాలు లేక యువత తెలంగాణ, కర్ణాటక వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వంలో విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే వివరించారు.
అంతకుముందు నియోజకవర్గ కేంద్రంలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు అంజనా ఫౌండేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధ్వర్యంలో గ్రామీణ యువజన వికాస సమితి సహకారంతో ఈరోజు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఈ జాబ్ మేళా జరుగుతుంది. దాదాపు 8 కంపెనీల వారు ఈ జాబ్ మేళాలో పాలు పంచుకుంటున్నారు. ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన వందల సంఖ్యలో నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ చూస్తే వాళ్ళ నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలిన స్థితిలో ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఇవాళ అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నవీన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయటం చాలా అభినందనీయ విషయం. ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా కూడా అనేక మంది యువకులు ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూసి వారికి ఉద్యోగాలు కల్పించాలని అనుకుంటూ ఉండగా అంజనా ఫౌండేషన్ ద్వారా నవీన్ గారు ఇక్కడ టాటా టెక్నాలజీస్లో వేకెన్సీస్ ఉన్నాయండి, ఏదైనా ఉద్యోగాలు కల్పిద్దామని అనుకుని ఈరోజు ఇక్కడ దాదాపు 9 కంపెనీలు, టాటా టెక్నాలజీసే కాదు, అపోలో ఫార్మసీ అవనివ్వండి, భారతీ ఎయిర్టెల్ అవనివ్వండి, రిలయన్స్ డిజిటల్ కానీ అట్లా అనేక కంపెనీలు ఈరోజు ఇక్కడ 9 కంపెనీలను ఇక్కడ తీసుకురావటం ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న యువకులకి ఉద్యోగాలు కల్పించాలని ఒక ముఖ్య ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేయటం, దీన్ని అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కంపెనీలు, ఫార్మా కంపెనీలు అవనివ్వండి, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్య ఆలోచనతో ఈరోజు మేము ముందుకెళ్తాం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడిన బాధితులను మంత్రి వాసంశెట్టి సుభాష్, దేవినేని ఉమా పరామర్శించారు. ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యంపై ఆరా తీశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చిత్తూరు నగరంలోని పూనేపల్లి టిడ్కో గృహ లబ్ధిదారులకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ న్యాయం చేస్తామన్నారు. టిడ్కో సముదాయంలో 2000 గృహాల్లో పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలోనే పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గృహ సముదాయంలో ప్రజలకు మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ, లైటింగ్, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే టిడ్కో గృహాలను సందర్శించారు. చిన్నవి వాటినంతా కూడా లైటింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మంచి ఒక కాలనీ మాదిరే తయారు చేయాలి. ఏ పేరు మీరు ముంచే దాంట్లో మీ ముందే ఫోన్ చేశాను కదా, ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి చేస్తాను చెప్పాను. ఆయన కూడా మీ డిఈకి, ఎలక్ట్రికల్ డిఈకి మీరు వచ్చి మాట్లాడాక ఇమ్మీడియట్గా చెప్పాను, చేపిస్తాను. తెలంగాణ రాజకీయం ఏపీ సీఎం చుట్టూ తిరుగుతోంది. రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న తహతహలో ఉన్న చంద్రబాబు జీహెచ్ఎంసీపై కన్నేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణను కబ్జా చేసే కుట్ర జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు. మరి హస్తం గులాబీ నేతల ఆరోపణలు నిజమేనా? చంద్రబాబు వ్యూహాలు ఫలిస్తాయా? తిరిగి తెలుగుదేశం జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందా? ఒక్కడితోనే అది సాధ్యమవుతుందా? లేదంటే ఏపీలో మాదిరి పొత్తులు పొడుస్తాయా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికంటూ హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
ఏపీ తెలంగాణ నాకు రెండు కళ్ళు అనడం వెనుక మరో పొలిటికల్ వ్యూహం దాగి ఉందన్న టాక్ జోరుగా సాగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్నారని, తెలంగాణను కబ్జా చేసే కుట్ర జరుగుతోందని మండిపడుతున్నారు తెలంగాణ రాజకీయ నేతలు. మరోవైపు ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు ద్వారా బీజేపీ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసిందని ఆరోపిస్తున్నారు. వచ్చేడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ సెంటిమెంట్ జ్వాలలను రగల్చడానికి, తిరిగి పార్టీని పటిష్టం చేసుకోవడానికి బీఆర్ఎస్ రెడీ అవుతోంది. మరోపక్క టీడీపీ రీ ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు కోల్పోయే పరిస్థితి ఉందని భయపడుతోంది. అలాగే పార్టీ ఫిరాయింపులు జరిగే అవకాశం కూడా ఉందన్న కలవరంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బీజేపీ పుంజుకోవడం, టీడీపీతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉండడంతో హస్తం నేతల్లో ఈ ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తోంది. టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు. వీరిలో ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు పొందిన వారు కూడా ఉన్నారు. ఒకవేళ వారు తిరిగి తమ సొంత గూటికి రావాలనుకుంటే కాంగ్రెస్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి టీడీపీ దూసుకుపోతుందన్న భయంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మా ప్రభుత్వం ఉండాలి, అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ బీజేపీ తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో, పొలిటికల్ గేమ్, అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో, జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టిరు. అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్, ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టిరు. చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ. బీజేపీ డిజైన్, వాళ్ళ డయాగ్రామ్, పొలిటికల్ డిజైన్లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. సిగ్నల్ ఇచ్చినట్టు కదా బండి సంజయ్ ఇండైరెక్ట్ గా బీజేపీ టీడీపీ నీడ. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చేతిలో ఆయన ఒక పావు. కాంగ్రెస్ భయపడుతున్నట్టే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏపీలో మాదిరే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్, కాంగ్రెస్ల పరిస్థితి ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీ, జనసేనతో పొత్తు తమకు అనుకూలంగా భావిస్తున్న బీజేపీ సెటిలర్ సెగ్మెంట్లలో లబ్ధి పొందవచ్చని చూస్తోంది. కుకట్పల్లి, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సనత్ నగర్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన పునాది ఉంది. గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన వారిలో పలువురు గతంలో టీడీపీ కార్పొరేటర్లు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 80% మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా టీడీపీ గుర్తుపై శాసనసభ్యులయ్యి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హస్తం వైపు వలస సాగించారు. అయితే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఎత్తులు వేస్తే కనుక కాంగ్రెస్ నేతలంతా ఇటు జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తే కాంగ్రెస్ భవితవ్యం దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అధికార పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలోనే నగరంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించవలసి వచ్చింది. మరోవైపు జీహెచ్ఎంసీలో కూడా వైఎస్ఆర్సీపీకి కొంత పట్టుంది. పార్టీ పోటీకి దిగితే అది టీడీపీ, బీజేపీ, జనసేన కలయికను దెబ్బతీస్తుంది. ఇది బీఆర్ఎస్ కు కలిసొచ్చే అవకాశం. ఆంధ్ర ఓటర్లు అధికంగా ఉన్న 6 నుంచి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 20 నుంచి 30 డివిజన్లలో తమ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు గులాబీ పార్టీ వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకోవచ్చని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఒకరు చెప్పారు. ఇదే ఎత్తుగడను గులాబీ బాస్ ఫాలో అయితే కనుక తెలంగాణలో వైసీపీతో కలిసి బీఆర్ఎస్ ఎన్నికలకు దిగే అవకాశం ఉందంటున్నాయి పొలిటికల్ వర్గాలు. బీఆర్ఎస్పై ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీతో ఫ్రెండ్షిప్ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటైనా గెలిచారా?
ఏం మోహం పెట్టుకుని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారని నిలదీశారు. ప్రజాపాలన, సంక్షేమ పథకాలు చూసి అందులో భాగస్వాములు కావడానికే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని స్పష్టం చేశారు. 10 ఏళ్లు తెలంగాణ సొత్తును మొత్తం దోచుకుపోయారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజాపాలన చూసి ఓర్వలేక అధికారం పోయిందని అక్కస్తోటి ఇంకా కూడా జీర్ణించుకోలేక గల్లీలో ముఖం జిల్లగా ఢిల్లీకి పోయి మాట్లాడుతున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్, సురేష్ రెడ్డి గారు. మీకు ఢిల్లీలో ఏం పని? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒక్క సీటు కూడా ఢిల్లీకి పంపకుండా ఇక్కడ మీరు గల్లీలో పండుకోమంటే కవితతానికి పోయినప్పుడల్లా ఢిల్లీకి పోయి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఈ ప్రభుత్వం అట్లా చేస్తుందని చెప్తున్నారు. ఇవాళ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మీ కోట్లేసి పరిపాలన చేయమంటే మీ ఇష్టారాజ్యంగా ఒక గడిల పాలన చేసిరనే కదా మీ గడిల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అందిస్తున్నటువంటి హామీలు అమలు చేస్తున్న తీరు కానీ మీకు అర్థమైతలేదా? ఫిరాయింపుల వల్ల తమకు లాభం జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమ పార్టీలో చేరిన వాళ్లలో 10 మంది ఓడిపోయారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫిరాయింపులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గుర్తు చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారని, రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్పై కోపంతోనే నిరుద్యోగులు కాంగ్రెస్కు మద్దతు తెలిపారని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. విద్యార్థి లోకానికి, నిరుద్యోగులకు ఈ 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసహ్యం కలిగిందన్నారు. ఉద్యోగాల కోసం ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులపై లాఠీచార్జీలు జరపడం దారుణమన్నారు. కొన్ని పోస్టులు పెంచి మీరు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు, మీరు పెంచట్లేదు అనేది ఒకటో అభియోగం. రెండవది, మాకు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఎగ్జామ్ అందరూ పాల్గొనే ఎగ్జామ్స్ కాబట్టి ఒకటే ఎగ్జామ్ రాసుకొని ఊరుకునే వాళ్ళు కాదు కాబట్టి 4% 4 రాష్ట్రాలు 5 ఉంటే 5 రాష్ట్రాలు కాబట్టి ఒక ఎగ్జామ్ మధ్య కొంత గ్యాప్ ఉండాలి చదువుకోవడానికి అని చెప్పాలి. ఇవాళ ఆ విద్యార్థులు ఇళ్లల్లో దీక్ష చేస్తున్నారు, ఇవాళ బయట దీక్ష చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడనే అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. వాళ్ళు అనుభవిస్తున్న నరకం చూస్తే బాధ అనిపిస్తాను. అంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, చదువుకున్న యువతకి ఈ 6 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒక అసహ్యం కలిగింది. వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, అన్నా మీరు ప్రతిపక్ష పార్టీగా, భారతీయ జనతా పార్టీగా మాకు మద్దతు అని చెప్పండి. సంపూర్ణంగా వాళ్ళు కోరే డిమాండ్ల మీద భారతీయ జనతా పార్టీ పరంగా సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తాం. తన చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓటర్ మహాశయుల కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు. డబ్బు వెనుకల రఘునందన్ పరిగెత్తడని, ప్రజల మేలు కోసమే పనిచేస్తాడని చెప్పారు. డబ్బులతో రాజకీయం చేసిన వారికి మెదక్ ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు. ఇప్పటి నుంచే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎందుకంటే ఉక్కు కూడా ఉన్నాయి, ఇంకో దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఇంకోటి ఓటుకు 1000 ఇస్తున్నాడు. ఇట్లా రకరకాలుగా సర్వేలు, అంచనాలు, రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసే కూడా మా మెదక్ నియోజకవర్గ ఓటరు మహాశయులు 2001 ఏప్రిల్ 27 నుంచి రఘునందన్ ఎప్పుడు కొట్లాడినా గరీబుల కోసం కొట్లాడినా ప్రశ్నించేదో రఘునందన్ని బతికించాలో ఓటుకు 1000 కాదు, ఓటుకు 2000 ఇచ్చిన 5000 ఇచ్చిన తీసుకుంటాం. మా గరీబుల బిడ్డ సీఎం రేవంత్ రెడ్డిని భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు టీమిండియా జెర్సీని బహుకరించారు. T20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ను సీఎం అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ పాల్గొన్నారు.
ఇటీవల టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సిరాజ్ ఉన్నారు. ప్రపంచ కప్ ట్రోఫీ గెలిచిన తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆ సమయంలో ఓపెన్ టాప్ వాహనంపై వస్తూ ఆయన పాట పాడి అభిమానుల్లో జోష్ పెంచారు. కొత్త సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు పెంచాలని తమ వద్దకు వచ్చే సినీ ప్రముఖులు విధిగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం కోసం ఓ వీడియో రూపొందించి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి స్వచ్ఛందంగా డ్రగ్స్ వ్యతిరేక వీడియో రూపొందించి తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. తాజాగా హైదరాబాద్లో ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉన్న భారతీయుడు 2 చిత్ర బృందం కూడా డ్రగ్స్పై అవగాహన వీడియో రూపొందించింది. కమల్ హాసన్, దర్శకుడు శంకర్, నటులు సిద్ధార్థ్, సముద్రఘని ఈ వీడియోలో సందేశం అందించారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భారతీయుడు 2 చిత్ర బృందానికి తన ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజాప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా కమల్ హాసన్, శంకర్, సిద్ధార్థ్, సముద్రఘని కలిసి అవగాహన వీడియో రూపొందించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారతీయుడు 2 చిత్ర బృందం రూపొందించిన వీడియోను షేర్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కుంది. తన అభిమానులకు హెల్త్ టిప్స్ ఇచ్చే ప్రయత్నంలో ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది. దీనిపై డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా సమంతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సలహాలు వికటించి ప్రాణాలు పోతే బాధ్యత తీసుకుంటావా అని శామ్ను సూటిగా ప్రశ్నించింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. మయోసైటిస్తో బాధపడుతోన్న శామ్ ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తన ఫిట్నెస్తో పాటు హెల్త్ టిప్స్ను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. అలా తాజాగా శామ్ షేర్ చేసిన ఒక పోస్ట్ వివాదానికి దారితీసింది. నెబ్యులైజర్ను ఉపయోగిస్తున్న ఒక ఫోటోను షేర్ చేసిన ఆమె సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు డిస్టిల్డ్ వాటర్తో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ చేయండి అని సలహా ఇచ్చింది. ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారింది. శామ్ పోస్టును చూసిన పలువురు డాక్టర్లు స్పందించారు. ఆమె చెప్పిన సలహా పాటిస్తే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు. సెలబ్రిటీ ముసుగులో ఇలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్న సమంతను జైల్లో పెట్టాలని భగ్గుమన్నారు డాక్టర్. ఇప్పుడు ఇదే విషయంపై ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా కూడా ఘాటుగా స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఆమె. జనాలకు ఆరోగ్య సూచనలు ఇస్తున్న సెలబ్రిటీలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. మీ చికిత్సా విధానం అవతలి వారికి ఉపయోగపడకపోగా చనిపోతే పరిస్థితి ఏంటి? ఎదుటివారికి సాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే, కాదనను. కానీ జరగరానిది జరిగితే ఏం చేస్తారు? దానికి మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్ బాధ్యత తీసుకుంటారా? అంటూ ట్విట్టర్ వేదికగా శామ్పై విమర్శలు కురిపించింది జ్వాలా. శామ్ను విమర్శించిన వారిలో గ్రామీ అవార్డు గ్రహీత మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ కూడా చేరిపోయారు. సమంత అలా చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. విపరీతమైన క్రేజ్ ఉన్న ఓ ప్రముఖ వ్యక్తి వైద్య సలహాలు ఇచ్చారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని అన్నారు. ఎందుకంటే ఈ ప్రత్యేక వైద్య చికిత్స ప్రాణాంతకం కావచ్చని అన్నారు. ఇది ఆమె బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని, ఆమె ప్రాణహాని కలిగించే వాటి గురించే మాట్లాడుతోందని అన్నారు. చెప్పినందుకు సమంతను సైన్స్ నిరక్షరాస్యురాలని ఓ వైద్యుడు విమర్శించారు. సమంత ఇలాంటి వైద్యపరమైన ప్రచారం చేయడంతో తాను షాక్ అయ్యానని పేర్కొన్నాడు. తాజాగా హీరోయిన్ పూనం కౌర్ సైతం సమంత ఇచ్చిన హెల్త్ టిప్ గురించి స్పందించారు. దేన్నైనా అడ్వర్టైజ్ చేయొచ్చు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అన్నారు. చాలామంది సెలబ్రిటీలు చక్కెర తీసుకోరు, కానీ వాళ్ళు చాక్లెట్లు, ఇతర పానీయాలను విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు.
ఇదంతా కేవలం డార్క్ రియాలిటీ అంటూ సమంత ఆరోగ్య చిట్కాలపై పూనం ఈ కామెంట్స్ చేసింది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు బల్కంపేట ఎల్లమ్మను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి అలకబూనారు. ప్రోటోకాల్ పాటించట్లేదంటూ కలెక్టర్ అనుదీప్పై మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ప్రోటోకాల్ పాటించలేదని ఆయన కొద్దిసేపు అలిగి బయటే ఉన్నారు. రామనాథ శర్మ వేద పండితులు ఆ పూర్ణ కుంభాన్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. క్షీరసాగర మథనం జరిగింది. దాంట్లో నుంచి అనేక రకాలైనటువంటి మణులు, వజ్రాలు, వైఢూర్యాలు వంటి సమస్త దేవతాగణాలు కూడా అటువంటి శక్తిని కోల్పోతూ ఉంటారు. దానికోసమే ఆ క్షీరసాగర మథన దృష్టితో ఆ హాలాహలాన్ని ఒక్కసారి చూచాడండి. మనందరికీ ఉండుకాగా అని ప్రార్థిస్తూ ఆ తదుపరి మధుపర్క ప్రాసన కార్యక్రమాన్ని ముఖ్యంగా మహిళలు, యువకులు చాలా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. దేవాలయ కమిటీ తరఫున కూడా చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కూడా మంచి ఏర్పాట్లు చేశారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా అమ్మవారికి కోరేది ఒకటి, మంచి వర్షాలు రావాలి, మంచి వ్యవసాయము, మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా మహిళలు, యువకులు చాలా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. దేవాలయ ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.